ఆకలి పేదవారికి అతిపెద్ద శత్రువు. దానిని జయించేందుకు బతుకుబండిని లాగే క్రమంలో సాగలేక ఆగిపోయిన జీవితాలు కోకొల్లలు. అలాంటి బతుకులకు అండగా నిలిచేందుకు ధనం కాదు, సాటి వారిని ఆదుకోవాలనే గుణం ఉండాలి. మరి అది ఒకరికే ఉంటే గుణం, వందల మందికి ఉంటే సిద్ధాంతం. దాని నుంచి పుట్టుకొచ్చిందే ఆ ఫౌండేషన్. ఓ యువకుడి మదిలో మెదిలిన ఆలోచన వందల మందితో, వేల కుటుంబాల ఆకలి తీరుస్తోంది. ఇంతకీ ఆ ఫౌండేషన్ ప్రత్యేకతలేంటి? ఈ స్టోరీలో చూద్దాం. మంచి మనుషుల మధ్య దూరం ఎంత అంటే, రెండు గుండెల్లోని బాధను, కడుపులోని ఆకలిని తెలుసుకునే అంత అని చెప్పొచ్చు. అలాంటి బాధలు పేదలకు ఉండకూడదని, వాళ్ల ఆకలి తీర్చేందుకు కంకణం కట్టుకుని ముందడుగు వేశాడి యువకుడు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా దేదీప్యమానంగా వెలుగుతూ మన ఆపద్బాంధవులు ఫౌండేషన్ స్థాపించి నిరుపేదల ఆకలి తీరుస్తున్నాడు. ఈ యువకుడి పేరు వెంకటేష్. నాగర్ కర్నూలు జిల్లా పదరకు చెందిన చిన్న మల్లయ్య తిరుపతమ్మల పెద్ద కుమారుడు. చిన్నప్పట్నుంచి స్థానికులతో కలిసిమెలిసి ఉండాలనే ఆలోచనతో అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశాడు. 2018లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పోలీసు నియామకాల్లో ఏఆర్ కానిస్టేబుల్ కొలువు సాధించాడు. జీవితానికి ఉద్యోగం లభించిందని సంతృప్తితో పనిచేస్తున్నప్పుడు ఎదురైన ఘటనే ఫౌండేషన్ ఏర్పాటుకు పునాది పడింది. వాట్సాప్ స్టేటస్తో ప్రారంభమైన ఈ ప్రయాణం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోవద్దని వేల చేతులు తోడయ్యాయి. మిత్రులు, వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, వ్యాపారులను ఇందులో భాగస్వామ్యం చేశాడు. అనంతరం 7గురితో మన ఆపద్బాంధవులు ఫౌండేషన్ను రిజిస్టర్ చేశాడు. ప్రతి చోటుకి వీరే వెళ్లి నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేస్తున్నారు. దీనికయ్యే పూర్తి ఖర్చును ఫౌండేషన్ భరిస్తోందని వివరించాడు. నేను 2018లో కానిస్టేబుల్ గా సెలెక్ట్ కావడం జరిగింది. రాజేంద్ర నగర్ దగ్గర ఉన్నటువంటి లిమ్రా హోటల్ దగ్గర డ్యూటీ చేస్తుంటే ఒక ఫ్యామిలీ వచ్చి, మేము రోజుకు ఒక పూట తింటున్నాం, 2 పూటలు పస్తులు ఉంటున్నాం సార్, నీళ్ళు రాయి పండుకుంటున్నాం, ఇక్కడెక్కడో బియ్యం ఇస్తురంట, మాకు కొన్ని బియ్యం ఇప్పిస్తే మాకు కొన్ని రోజులైనా ఆకలి తీర్చిన వాళ్ళు అవుతారు సార్ అని చెప్పడం జరిగింది. వాళ్ళ పరిస్థితి చూసి చాలా బాధ అనిపించి, అంటే కొన్ని బియ్యము, కొన్ని గోధుమ పిండి, నూనె ఇలాంటివి తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి, ఇవి తీసుకొని పోండి అని చెప్పినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగినాయి. వాళ్ళకు సరుకులు ఇచ్చిన తర్వాత ఫోటోలు తీయించుకొని దాన్ని నా స్టేటస్ పెట్టుకుంటే, ఆ స్టేటస్ చూసి కొంతమంది, తమ్ముడు వెరీ గుడ్ జాబ్, మరి మేము బయటికి రాలేకపోతున్నాం, మరి నీకే ఒక 1000 రూపాయలు పంపిస్తాం, 2000 రూపాయలు పంపిస్తాం, నువ్వే ఇంకొక కుటుంబం ఏదైనా ఉంటే వారికి నువ్వు సహాయం చేయి, నీ వంతు సహాయం అని చెప్తే సహాయం చేయడం మొదలుపెట్టిన. దీనికి ఒక వేదిక మనం తయారు చేద్దాం, ఆ వేదిక ద్వారా ఇంకొంతమంది యాడ్ అవుతారు, ఆ యాడ్ అయిన తోటి మనం ఇంకొంత సహాయం చేయొచ్చు అంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లస్ టీచర్స్ కొంతమందిని యాడ్ చేసిన. ఆ చుట్టుపక్కల భవన నిర్మాణ కార్మికులు అయితేంది, లేకపోతే రోడ్ల మీద ఒక పూట తినని వాళ్ళు అయితే, వీళ్ళందరికీ చిన్న చిన్నగా సహాయాలు చేసుకుంటూ పోతుంటే ఇంకొంతమంది యాడ్ అవ్వుకుంటూ వచ్చారు సార్. ఇప్పటి వరకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 4500 కుటుంబాలకు 60 లక్షల రూపాయల సాయం అందజేశామని చెబుతున్నాడు వెంకటేష్. ఇందులో చాలా మందికి నిత్యావసర సరుకులు అందించగా, మరికొందరికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నాడు. కుట్టు మిషన్, కిరాణా షాపు వంటివి పెట్టుకునేందుకు ప్రోత్సహిస్తున్నాడు. కుటుంబ పరిస్థితిని బట్టి నిత్యావసర సరుకుల్లో 50 కిలోల బియ్యం, నూనెతో పాటు కూరగాయలు అందజేస్తున్నామన్నాడు. 1000 మంది సభ్యులతో సుమారుగా 60 లక్షల రూపాయలతో 4500 పైచులు కుటుంబాలకు సాయం చేయడం జరిగింది సార్. ఏదో అవార్డు తీసుకోవాలి, లేకపోతే దీన్ని హైలైట్ చేసుకోవాలని మేము ఎన్నడూ అనుకోలే. ఎంతసేపు ఉన్నా మా ఫౌండేషన్ కు ఒక 4 గ్రూపులు ఉన్నాయి. పలానా జిల్లా కరీంనగర్ లో పలానా ఫ్యామిలీ కూలిపోయింది ఇల్లు అని చెప్తే వాళ్ళు ఫోటోలు పంపిస్తే మా సరుకుల లిస్ట్ ని వాళ్ళకి పంపించి, ఆ సరుకులు వాళ్ళు తీసుకున్న తర్వాత సరుకులు తీసుకున్నటువంటి అమౌంట్ డబ్బులు ఎన్నైతే ఉన్నాయో అన్ని డబ్బులను వాళ్ళకి పంపించి, ఆ తర్వాత ఆ సరుకులని మనకి ఇచ్చినటువంటి ఫోటోస్ ని అన్ని ఎడిట్ చేసి ఓన్లీ మా గ్రూప్ లో పెట్టుకున్నంత వరకు మాత్రమే మేము చేస్తున్న పని. కేవలం ఇన్ని రోజులు బియ్యం సంచులు,
లేకపోతే ఈ రైసులు ఇలాంటివి ఇచ్చుకుంటూ వచ్చినాం సార్. కానీ భవిష్యత్తులో ప్రతి పేద కుటుంబానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టర్ ఉన్నారు, ఇలాంటి వాళ్ళకు మనం ఒక 20,000తోటో 30,000తోటో 50,000తోటో అంటే మనం ఎన్నో డబ్బులు తింటుంటాం, ఎన్నో పోతుంటాయి సార్. ఒక్కరోజు ఫంక్షన్ కాదనుకుంటే ఎన్నో డబ్బులు కట్ అవుతాయి. మనం తింటున్న అన్నం ముద్దలో ఒక మెతుకు ఒక 1000 మంది కలిసి తలా ఒక 10 రూపాయలు వేసుకున్న 10,000తోటి ఇలాంటి చెల్లకు ఒక జీవనోపాధి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ గతంలోనే మేము ఒక 15 నుంచి 20 వరకు జీవనోపాధులు పెట్టించినాం. అంటే కుట్టు మిషన్స్ కానీ కిరాణా షాప్ కానీ రోజుకు ఒక 300-500 సంపాదించుకునే స్తోమత వస్తుంది. మానవత్వానికి ఎలాంటి కులమత భేదాలు లేవు. మనం పక్కవాడిని మనం ఆదుకోవాలని దృఢ సంకల్పంతో చేసినాం సార్. సాధారణంగా మనిషి తన కోసం తాను బతికే రోజులివి. ఇలాంటి సమయాల్లో కష్టజీవులకు అభాగ్యులకు అండగా నిలుస్తూ కుటుంబంలో భాగమవడం సంతోషంగా ఉందని చెబుతున్నారు మన ఆపద్బాంధవులు ఫౌండేషన్ సభ్యులు. వెంకటేష్ చేపట్టే మంచి పనులకు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. ఆ రోజు చాలా చిన్నగా స్థాపించి ఈ రోజు దాదాపు ఒక 60 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి ఒక 4,500 కుటుంబాలకి ఈ విధంగా సాయం చేయడం అనేది ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి తోచినంత సాయం చేస్తూ ఇటువంటి పేద పిల్లలకి వాళ్ళు కనీసం తినడానికి తిండి లేదు. ఇక్కడ క్వింటల్ బియ్యం ఇవ్వడం వల్ల వాళ్ళు 2 నెలలు 3 నెలలు వాళ్ళకు ఉన్నటువంటి ఆకలి తీర్చుకొని వాళ్ళు బాగా సస్టైన్ అయ్యి గొప్పగా బతకడానికి అవకాశం ఉంది. 4,500 కుటుంబాలకు ఆసరా ఇచ్చారంటే అదంత చిన్న విషయం కాదు. ఒకరికి సహాయం చేయాలంటే మనమే 4 రకాలుగా ఆలోచిస్తాము. ఫండ్స్ మా ఫ్రెండ్స్ ద్వారా ఎవ్రీ మంత్ వస్తున్నాయి. వాటిని ఇంకా పెంపొందించుకుంటూ చాలా మంది ప్రొఫెషనల్స్ మా వెనక ఉన్నారు. ఇంకా చాలా మంది వస్తారని నమ్ముతున్నాము. అన్న ఇలా మా ఊరు మా జిల్లా ఇది. ఇక్కడ మాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయి ఒక 10 years అవుతుంది. వాళ్ళ కనీసం రేషన్ షాప్ కూడా రాదు. ఈ కుటుంబానికి మీ ద్వారా ఏమైనా సాయం చేస్తారంటే ఇప్పుడు వీలైతే సరుకులు తీసుకో, విత్ ఇన్ ఎంత తొందర అయితే అంత తొందర ఇచ్చి అని మానవత్వం అనేది ఇలా ఒక సెకండ్ లో కూడా సాయం చేయడానికి వస్తుందని ఆ రోజు తెలుసుకున్నా. ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది లేకుండా ఎంతమంది యాక్టివ్ ఉన్నా ఒక ఫౌండర్ ఎంత జెన్యున్ గా ఉంటే అంత జెన్యున్ గా అంత సక్సెస్ఫుల్ గా రన్ కావడానికి మా ఒక ఆపద్బాంధవుల ఫౌండేషన్ ఉదాహరణగా తీసుకోవచ్చు. అన్నార్థులు అనాథలు ఉండని ఆ నవయుగమెంత దూరం. పేదవారి 3 రాళ్ల పొయ్యిపై 4 మెతుకులు ఉడికిద్దాం అనే పలుకులు తమ ఫౌండేషన్ ప్రగతికి దోహదపడతాయని చెబుతున్నాడు వెంకటేష్. 1000 మంది సభ్యులు, 5 ఏళ్ల ప్రయాణం, 4,500 కుటుంబాలకు 60 లక్షల మేర సాయం. ఇది ఇప్పటి వరకు మన ఆపద్బాంధవులు ఫౌండేషన్ చరిత్ర. భవిష్యత్తులోనూ తాము తినే ముద్దలో పేదవారికి మెతుకు అందించడమే తమ లక్ష్యంగా చెప్తూ, అట్లాగే కేవలం అది మాత్రమే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా చైతన్యం కల్పించడమే తమ లక్ష్యమని చెప్తున్నారు. కెమెరామెన్ నరేందర్తో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.